ఇరాక్లో సద్దాం హుస్సేన్ పోగానే అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కూడా కన్వర్ట్ చేసుకోగలిగింది. ఇరాక్ మీద ఆధిపత్యం సాధించగలిగింది అమెరికా. అలాగే గతంలో తాలిబాన్లను తరిమేసి ఆఫ్ఘనిస్తాన్లో ఆధిపత్యం సాధించగలిగింది అమెరికా. అదే సూత్రాన్ని ఇరాన్ విషయంలో కూడా భావించింది. ఖొమైనీ లేచిపోతే అక్కడ ఆల్రెడీ ఖొమైనీకి వ్యతిరేక తిరుగుబాటుగా ప్రజలు ఉన్నారు కాబట్టి మన చేతిలోనే ఉంటుందని. కానీ ఇరాక్ ఉదంతం చూసి ఆఫ్ఘనిస్తాన్ ఉదంతం చూసిన ఇరాన్లో ఖొమైనీ కట్టర్ ముస్లింలు అక్కడ తయారు చేశాడు. వాళ్ళు ఇక పొరపాటును కూడా పుట్టుకతోనే అమెరికాని ద్వేషించేవాళ్ళు. పాకిస్తాన్లో మనల్ని ఎట్లా ద్వేషిస్తారో అక్కడ అట్లా ద్వేషం పుట్టించి పెంచి పోషించాడు. పర్యవసానం అక్కడ ఉద్యమకారులు సైతం అమెరికా యూరప్ దేశాలని నమ్మట్లేదు. ఖొమైనీ వద్దనుకుంటున్నారు తప్ప, ఖొమైనీ పాలన వద్దనుకుంటున్నారు తప్ప అమెరికా వాళ్ళు వద్దనే లెక్క కూడా ఉందన్నమాట. అలాంటి స్టేజీకి తయారు చేశాడన్న సంగతి వీళ్ళు గ్రహించాల. గ్రౌండ్ రిపోర్ట్లో ఫెయిల్ అయ్యారు. అందుకని యుద్ధం ప్రారంభం అవ్వగానే ఖొమైనీని చంపేస్తే, మొక్తజా ఖొమైనీ లేకుండా చేస్తే ఇక తమదే అనుకుంటే తన్నులు తిన్నారు, పారిపోయారు, లేదా దాక్కుని ప్రస్తుతానికి గెలిచామని నోటితో సంతృప్తి తప్ప మరేమీ లేదు. ఇప్పటికీ హార్ముజ్ జలసంధిని దిగ్బంధించిన ఇరాన్ని ఏమీ చెయ్యలేక చేష్టలుడిగి ఆ ఇరాన్కి పరోక్షంగా సహకరిస్తున్న రష్యాతోనూ ప్రత్యక్షంగా సహకరిస్తున్న చైనాతోనూ సంప్రదింపులు ప్రారంభించారు. ఏకంగా ట్రంప్ టోటల్గా 17 మంది పారిశ్రామికవేత్తల్ని, సిఇఓల్ని వెంట పెట్టుకుని చైనాకి వెళ్ళాడంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. యాపిల్కి సంబంధించిన టిమ్ కుక్ దగ్గర నుంచి, టెస్లాకి సంబంధించిన ఎలన్ మాస్క్ దగ్గర నుంచి, బ్లాక్ రాక్కి సంబంధించిన లారీ ఫింక్ దగ్గర నుంచి, జేపీ మోర్గాన్కి సంబంధించిన జెమీ డైమండ్ దాకా అందరూ వెళ్ళారు. వీళ్ళందరినీ తీసుకువెళ్ళడంలో షేక్ హ్యాండుల గురించినే అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ అసలు లెక్క ఏంటంటే ఇరాన్కి మీ సహకారం ఆపేయండి అన్నటువంటి దానికి చైనా కూడా బేరం పెడుతుంది. తైవాన్ని నేను ఆక్రమించుకుంటే నువ్వు అడ్డం పట్టడానికి వీల్లేదంటది. తైవాన్ విషయంలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదంటది. వాస్తవంగా చైనా ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో ఉంది, తీవ్ర ఒత్తిడిలో ఉంది. 2025 చివరి నాటికి జీడిపి వృద్ధి కేవలం 1%. రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిపోయింది, నిరుద్యోగం పెరిగిపోయింది. చైనా మళ్ళీ పుంజుకోవాలంటే ఇప్పుడు అమెరికా వాళ్ళ పెట్టుబడులు కావాలి. ఆపిల్ తయారీ భాగస్వామి అక్కడి నుంచి ఇండియాకు వచ్చేసింది. టెస్లా వాళ్ళ టెక్నాలజీ అమెరికా నుంచి దాటిపోయింది. గ్లోబల్ మార్కెట్లో యాక్సెస్ చైనాకి ఇప్పుడు అర్జెంట్ అవసరం. అందుకనే వీళ్ళందరినీ పట్టుకెళ్ళి అక్కడ బేరం ఆడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇరాన్ దగ్గర క్షిపణులున్నా, డ్రోన్లున్నా అవన్నీ ఎక్కడ పేల్చాలో సమాచారం ఇస్తోంది చైనా. అరేబియా సముద్రంలోని చైనా ఓడలు ఇరాన్ దళాలకు రియల్ టైం రాడార్, శాటిలైట్ డేటా అందిస్తున్నాయి. కాబట్టినే అమెరికా కానీ యూరప్ దేశాలు కానీ హార్ముజ్ జలసంధి దగ్గర ఏమీ చేయలేకపోతున్నాయి. ఇప్పుడు ఈ డేటా కట్ చేయమని అడగడానికే ట్రంప్ వెళ్ళాడన్నటువంటి చర్చ అంతర్జాతీయ సమాజంలో జరుగుతోంది. చైనా కేవలం హెచ్చరికలతో ట్రంప్ దారికి తెచ్చుకోలేడు కాబట్టి టారిఫ్లు, ఆంక్షలు చైనాని ఏమీ చెయ్యలేకపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు బిలియన్ల డాలర్లు చైనాలో పెట్టుబడి పెట్టేందుకు ఈ 17 మంది సిఇఓలతో చెప్పించి కథ నడిపిస్తాడు అన్నటువంటిది. వాస్తవంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ కూడా ట్రంప్ వచ్చిన 24 గంటల్లోనే బీజింగ్కి చేరుకోవడం అన్నటువంటిది మరొక కీలకం. ఈ ఓవరాల్ వ్యవహారంలో ఇరాన్ని గద్దె దించడం అంటే ఇరాన్ని కంట్రోల్లో పెట్టడం కోసం ఇరాన్కి సపోర్టు ఆపేయమని చైనాని అడగడానికే ట్రంప్ వెళ్ళాడన్న విషయం స్పష్టమైపోతుంది. దానికి ప్రతిగా చైనా అడిగేదైతే కనుక వాళ్ళకి సంబంధించినటువంటి తైవాన్ని ఆక్రమించుకోడు. ఇది మనకు కూడా పెద్ద తలనొప్పే. ఎందుకంటే చైనా, పాకిస్తాన్లతో అమెరికా సంబంధాలు మనకి తలనొప్పే. మనం ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తుంది. కానీ చూడటం తప్ప ఏమీ చేయలేము.